అందరికీ నమస్కారం అండి. తులసి మాలను చాలామంది ధరిస్తూ ఉంటారు. అయితే తులసి మాలను ధరించేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. తప్పుగా గనక తులసి మాలను ధరిస్తే అనేక చెడు ఫలితాలొస్తాయి. తులసి మాలను ఎలా ధరించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో తులసి మాల ధరించటానికి చాలా ప్రత్యేకత ఉంది. తులసి మాల చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. ఈ మాల గనక ధరించినట్లయితే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని, దీనికి విద్యుత్ శక్తి ఉందని, కీర్తిని పెంచుతుందని చాలామంది నమ్ముతుంటారు. తులసి మాల ధరించి లక్ష్మీదేవి బీజమంత్రాలను జపించినట్లయితే చాలా మంచి ఫలితాలొస్తాయి. ఈ విధంగా చేసినట్లయితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. తులసి తులసి మాలను ధరించటం వలన డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అయితే ఈ తులసి మాల ధరించేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ నియమాలను పాటించకపోయినట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాల ధరించటం వలన కలిగే ఫలం కంటే నష్టాలే ఎక్కువగా కలుగుతాయి. తులసి మాల ధరించటం వలన కలిగే ప్రయోజనాల గురించి పురాణాలలో కూడా చెప్పబడింది. సరైన మార్గంలో సరైన రోజున తులసి మాల ధరించటం చాలా మంచిది. సోమవారము, గురువారము, శుక్రవారము లేదా ఏకాదశి రోజుల్లో తులసి మాల ధరించటం మంచిది. అలా ధరించటం వలన ధరించిన వ్యక్తి అనేక ప్రత్యేకమైన ఫలితాలు పొందుతారు. తులసి మాల ధరించే ముందు ఉదయమే లేచి స్నానం చేయాలి. తరువాత శుభ్రమైన బట్టలు ధరించి తులసి మాలను ధరించాలి. ఇలా ధరించటం వలన జీవితంలో ఏర్పడే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. తులసి మాల ధరించే ముందు తులసి మాలను గంగాజలంలో ముంచి బయటికి తీయాలి. తరువాత మెడలో ధరించాలి. తులసి మాల ధరించిన తర్వాత కొంతమంది కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. తులసి మాల ధరించేవారు మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉండాలి. సాత్విక జీవితాన్ని గడుపుతామని నియమం పెట్టుకోవాలి. తులసి మాల ధరించేవారు ఉల్లి, వెల్లుల్లి, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. తులసి మాల చాలా పవిత్రమైంది. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రదేశాలలో దీనిని ధరించటము నిషిద్ధంగా చెప్పబడింది. తులసి మాలను ధరించి టాయిలెట్లకు వెళ్ళకూడదు. అలాగే దాన సంస్కార స్థలంలో ధరించకూడదు. తులసి మాలను అపవిత్రమైన ఏ ప్రదేశానికి తీసుకెళ్ళకూడదు. అక్కడ ధరించకూడదు. ఒకవేళ ధరించినట్లయితే అనేక ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. పవిత్రమైన తులసి మాల ధరించినప్పుడు అన్ని రకాల అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఈ నియమాలను పాటించినప్పుడే తులసి మాల ధరించటం వలన కలిగే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.